ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. కాబట్టి మధుమేహం మొదలైతే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. డయాబెటీస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీ డయాబెటీస్ సిమ్టమ్స్ అంటారు. ఈ ప్రీ డయాబెటీస్ సిమ్టమ్స్ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రమే కింద పేర్కొన్న వాటిలో అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మాత్రం వీటిలో కొన్ని లక్షణాలు మాత్రమే బయటపడతాయి. అసలు లక్షణాలేమిటో చూద్దాం. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జుట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే ఖచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో ఖచ్చితత్వం వస్తుంది. డయాబెటీస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది. కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఇంకా కొంతమందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లిన కొద్దీ దాహం వేస్తుంది. నీళ్లు తాగిన కొద్దీ యూరిన్ కు వెళ్లాల్సి వస్తుంది. కొంతమందిలో పై లక్షణాలతో పాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పడుతుంటాయి.